సింహాచలంలో భక్తుల మరణాలు ప్రభుత్వ హత్యలే, దీనిపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలి అని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో విశాఖ పార్టీ అధ్యక్షుడు కెకె రాజు, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, కుంభ రవిబాబులతో కలిసి గురువారం మీడియాతో మాట్లాడారు. ఉత్సవాలపై 5 మంత్రులు సమీక్షించారు. ఆ తరువాతే ఈ దుర్ఘటన జరిగిందన్నారు. ప్రచార ఆర్భాటమే తప్ప ప్రభుత్వానికి భక్తుల భద్రతపై శ్రద్ధ లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటనకు కారణమని మండిపడ్డారు. సమయం లేకపోయినా నిర్మాణాలు చేయాలని కాంట్రాక్టర్ను ఎవరు ఆదేశించారు? ఈ మరణాలకు 5 మంత్రులు బాధ్యత వహించాలి అని నిలదీశారు. నిన్న జరిగిన సంఘటనలో చనిపోయిన 7 దుర్మరణానికి కారణం పూర్తిగా ప్రభుత్వ తాలూకా వైఫల్యం. ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వంలో ఉన్న పెద్దల తాలూకా ప్రచార ఆర్భాటం, వాళ్ళ బాధ్యతలు పక్కన పెట్టి ప్రచారం కోసం నిర్లక్ష్యంగా ఎంతసేపు కూడా ఆ విఐపి దర్శనాలు, విఐపి పాసులు అంతే తప్ప ఎంతమంది భక్తులు వస్తారు, ఆ భక్తులకు తగ్గ ఏర్పాట్లు ఏమి చేయాలి, ఏ విధంగా ఆ వచ్చిన ఒత్తిడిని తాకిని తట్టుకోవాలి, గత సంవత్సరాల్లో జరిగిన పరిణామాలు ఏంటి, జరిగిన ఆ ల్యాప్సెస్ ఏమంటే ఆ ల్యాప్సెస్ నుంచి ఏ విధంగా మనం దాని నుంచి చూడాలి, ఇంకా బాగా భక్తులకి దర్శనము వారి సౌకర్యాలు కల్పించాలి అన్న ఆలోచనని చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలది. నిన్నటి రోజున ఈ జరిగిన సంఘటన పట్ల తెలిసిన వెంటనే 7 భక్తులు దుర్మరణం చెందడం, ఒకరికి వచ్చి ఇంజూర్డ్ అవ్వడం, విషయం తెలిసిన వెంటనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన అక్కడి నుంచి బయలుదేరి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళని ఓదార్చి, ఎందుకని యంగ్ కపుల్ నేను చూసాం, వాళ్ళు చూస్తే ఉదయం దవించిపోయింది. 29 సంవత్సరాలు ఉన్న అమ్మాయి, 32 సంవత్సరాలు ఉన్న అబ్బాయి, ఆ కుటుంబానికి ఆధారమైన వాళ్ళు. అదే కుటుంబంలో ఇంకో 2 వాళ్ళని కుటుంబాన్ని వాదార్చి వెళ్ళిన నేపథ్యం. ఎందుకు చెప్తున్నానంటే, మీకు చూసాను నిన్నగాక ఒక వారం 10 రోజుల కింద, బహుశా 10 రోజులు అవుతుంది అనుకుంటా, ఆ రోజు పత్రికలో చూశాను 5 మంత్రులు వస్తున్నారు. వాళ్ళు వచ్చి సింహాచలం జరగబోయే చందనోత్సవం మీద వచ్చి ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఆ రోజు జిల్లా పరిషత్ మీటింగ్ కూడా జరుగుతుంది, జనరల్ బాడీ మీటింగ్ కూడా జరుగుతుంది. ఆ రోజు ఇదేనా విశాఖపట్నం జిల్లా జనరల్ బాడీ మీటింగ్ కూడా. దీని మీద తగు సూచనలు సలహాలు ఇచ్చి తగు నిర్ణయాలు తీసుకుంటారని పత్రికలో చదివా. ఆ మన్నాడు మళ్ళీ చూశాను, రాత్రి టీవీలోనూ పత్రికలో చూశాను. ఆ సమావేశంలో ఆ మంత్రులు ఇచ్చిన స్టేట్మెంట్లు ఏంటంటే, సింహాచలం చందనోత్సవం చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఈ ప్రభుత్వం 5 మంత్రుల్ని తో సమీక్ష జరపమని చెప్పింది. 5 మంత్రులు సమీక్ష చేస్తున్నాం. ఈ చందనోత్సవంలో ఏదైతే వచ్చిన వస్తువును వస్తున్న
వేలాది మంది లక్షలాది మంది భక్తులకి చేసే కార్యక్రమాల మీద నిర్ణయాలు తీసుకున్నాం. ఎప్పుడు కనివిని చరిత్రలో జరగలేదని ఆర్భాటంగా చెప్పుకున్నారు మంత్రులు. ప్రతిరోజు చూశాను కూడా. ఆ సమావేశం కూడా ఎక్కడ జరిగిందంటే విశాఖపట్నం కలెక్టరేట్లో కానీ లేదు అనకాపల్లి కలెక్టరేట్లో కానీ జరగలే. ఆ సమావేశం జరిగిన స్థలం కూడా సాక్షాత్తు ఆ దేవదేవుడి పవిత్రమైన సింహాచలం కొండ మీదే సమావేశం జరిగింది. విషయం మీ అందరికీ తెలుసు. విషయం కూడా సమావేశం అయిన తర్వాత ఇచ్చిన మంత్రులు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. దాని పర్యవసానం కని విని జరగని విధంగా సమావేశం జరిపిన తర్వాత వచ్చిన రిజల్టు, దాని ఫలితం, వారి నిర్లక్ష్యం, వారు తీసుకున్న నిర్ణయాలు కొట్టొచ్చినట్టు కనిపించింది. 7 తాలూకా దుర్మరణం, వేరు వ్యక్తులు చనిపోవడానికి దుర్మరణం. అందుకే నేను అన్నాను ఇది ప్రభుత్వ ఆశ్చర్యం అని చెప్పని. ఇందాక నేను సంవత్సరాన్ని వెళ్ళి ప్రత్యక్షంగా చూసి అక్కడ ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత నాకు అనిపించింది. నాకు తెలిసి ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో పుట్టాను, పెరిగాను. ఎప్పుడు ఇటువంటి దుస్సంఘటన, ఇలాంటి సంఘటన మన ప్రాంతంలో జరగలే. ఏదో ఒత్తిడి తాగినాయి, కాకపోతే క్యూ లైన్లో తొప్పులాటలు జరిగినాయి తప్ప ఇంతమంది చనిపోవడం అనేది, ఆ చనిపోవడానికి కారణం ప్రభుత్వం తాలూకా అలసత్వం, నిర్లక్ష్యం, వారి తాలూకా అహంకారపూరితమైన వారి నిర్ణయాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. అందులో చాలా విచారకరమైన అంశం. పూర్తిగా కూడా బాధ్యత వహించాలి ఆ మంత్రులందరూ కూడా. ముఖ్యమంత్రి గారు అంటారు జరిగిన వెంటనే ట్విట్టర్లో పెద్ద భారీ ఎత్తున వచ్చి వర్షం కురిసింది, అందుకే గోడ కూలిపోయింది, అతని పేరు అని చెప్పి ఎంతో లైట్గా ఆయన మాట్లాడుతున్నారు. ఇక్కడ నా ముందున్న విలేకరుల సోదరులందరూ కూడా, మీ పత్రికా సోదరులందరూ కూడా ఈ ప్రాంతం వాళ్ళే. చెప్పండి, మన రాత్రి భారీ వర్షం పడిందా? వాస్తవం చెప్పండి, తీమండి లెక్కలు. వాతావరణ శాఖ లెక్కలు ఉంటాయి, కలెక్టరేట్లో లెక్కలు ఉంటాయి. ఎన్ని మిల్లీమీటర్లు, ఎన్ని సెంటీమీటర్లు వర్షం పడిందో చెప్పనండి. పెద్ద గాలులు వచ్చాయి. ఎస్, కిందకంటే పైన కొండ మీద, ఇంకా కొండపైన కాబట్టి గాలులు వచ్చాయి, త్వరగా వర్షం పడింది, అది వాస్తవం. అందులో ఏ విధమైన సందేహం లేదు. కానీ భయంకరమైన వర్షం పడినట్టుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, ఉప ముఖ్యమంత్రి గారు దాన్ని ఎండార్స్ చేస్తారు. ఏంటిది? మీకు కొద్దిగానే సరే బాధ అనిపించలేదా? ప్రభుత్వానికి ఏంటి కారణం, ఇది జరిగింది అని చెప్పి ఈ తలవంపని చెప్పి తలదించుకోవాల్సి సిగ్గుపడాల్సిన అవసరం కాదా ఇది మీకు? మొన్న వచ్చి తిరుపతిలో వచ్చి వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టోకెన్ల దాంట్లో అక్కడ ఒక 8 మంది చనిపోతే, నిన్న ఇక్కడ వచ్చి ఒక 7 చనిపోతే సేమ్ కుట్టినట్టుగా లేదే మీకు? ఒక అధికారుల కమిటీని అంటే 3 కమిటీలు ఎంత వేస్తారంట. ఎందుకు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయలేదు? ఎందుకే లేదు జ్యుడిషియల్ ఎంక్వైరీ దీని మీద? జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తే వాస్తవాలు ఇంకా బయట వాస్తవాలు వచ్చాయి. వచ్చిన హై లెవెల్ పవర్ కమిటీ ఏం చేసిందో, మీరు ఏ ఇన్స్టెన్స్ ఇచ్చేవారో, మీరు ఇచ్చిన ఇన్స్టెన్స్ ఏ విధంగా ఉన్నాయో విషయాలన్నీ బయటకు వచ్చేవి.
ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులతో నేస్తే ఏమో వేగం ఏముంటుంది?